ఏపీలో కొత్త జిల్లాల డిమాండ్స్ ఊపందుకున్నాయి. రాయలసీమలో 3 చోట్ల జిల్లాల డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో స్థానిక అవసరాలు, రాజకీయాల నేపథ్యంలో కూటమి నేతలు కూడా ఆయా డిమాండ్లకు మద్దతిస్తున్నారు. కొత్త జిల్లాల డిమాండ్ను ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ముందుండి హోరెత్తిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రాయలసీమ అన్నమయ్య జిల్లా పరిధిలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలను కలిపి మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేశారు. దీంతో రాజంపేట, కోడూరు, రాయచోటి నియోజకవర్గాలతో మిగిలిన అన్నమయ్య జిల్లా కేంద్రం తమ ప్రాంతంలోనే ఉండాలనేటువంటి డిమాండ్స్ అటు రాజంపేటలో, ఇటు ప్రస్తుత జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటిలో కూడా ఊపందుకున్నాయి. మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలను కలిపి గూడూరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఊపిరిపోసుకుంది. తిరుపతి జిల్లాలో కలిపినటువంటి రాపూరు, కలువాయి, సైదాపురం 3 మండలాలను నెల్లూరు జిల్లా పరిధిలోనే ఉంచాలనేటువంటి డిమాండ్ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కొత్త జిల్లాల డిమాండ్ అనేది రాయలసీమలోనే ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆయా నియోజకవర్గాలు కావచ్చు, ప్రాంతాల్లో వారి అవసరాలకు అనుగుణంగా, లేకపోతే ఆయా ప్రాంతాలతో ఉన్నటువంటి కనెక్టివిటీ కావచ్చు, వారితో ఉన్నటువంటి ఆ జిల్లాతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, రకరకాలైనటువంటి అంశాలని కూడా ఇక్కడ తెర మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక జిల్లాని కంప్లీట్గా మాయమైపోబోతుంది అనేటువంటి మరొక ఊహాగానాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, జిల్లాల పునర్విభజనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందంటూ మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఏపీలో 29 జిల్లాలు ఉన్నాయి. అది 28 జిల్లాలకు పరిమితం చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ప్రజాభిప్రాయాల మేరకు స్వల్ప మార్పులు, దాదాపు ఇప్పటికి 927 అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రజల నుంచి పలు విజ్ఞప్తులు తీసుకున్నారు. సలహాలు, సూచనల పైన సుదీర్ఘ చర్చ చేశారు. అయితే సుదీర్ఘ చర్చ తర్వాత ప్రభుత్వం ఒక క్లారిటీకి వచ్చిందంటూ రాజకీయ వర్గాల్లోనే కాక ప్రభుత్వ వర్గాల్లో కూడా ప్రచారం నడుస్తుంది. అయితే ఇది ఒకసారి మనం గమనించినప్పుడు అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాజంపేటను కడప జిల్లాలో, రాయచోటిని మదనపల్లె జిల్లాలో విలీనం చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఈ నెల 31వ తేదీన తుది నోటిఫికేషన్ జారీ చేస్తారంటూ ప్రభుత్వ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. మురళి, ఇక్కడ ప్రధానంగా అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేస్తే రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య 28 అవుతాయి. ఒక జిల్లాను పూర్తిగా రద్దు చేస్తే 28 జిల్లాలు అవుతాయి. ప్రధానంగా రైల్వే కోడ్ తిరుపతికి అతి సమీపంలో ఉంటుంది. రైల్వే కోడూరు నియోజకవర్గం, ఈ నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్ లో ఉంది. ఈ రాజంపేట పార్లమెంటులో ఉన్న ఈ ఏదైతే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో మెర్జ్ చేస్తారు. రాజంపేటను ఏదైతే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న గతంలో ఉమ్మడి కడప జిల్లాలో భాగంగా ఉన్న రాజంపేట ఏదైతే ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ ఆధారంగా జిల్లాలు ఏర్పడ్డాయి గత జగన్ ప్రభుత్వంలో, ఆ జగన్ ప్రభుత్వంలో ఏర్పడిన అన్నమయ్య జిల్లాను అన్నమయ్య రాజంపేటను కడప జిల్లాలో విలీనం చేస్తారు. పక్కనే కడప జిల్లాకు దగ్గరగానే రాజంపేట ఉంటుంది. రాజంపేటలో విలీనం చేస్తారు. ఇంకా రాయచోటిని మదనపల్లె జిల్లాలో విలీనం చేయడానికి ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నది. గత ప్రభుత్వంలో మదనపల్లెను జిల్లా చేయాలని తీవ్రంగా డిమాండ్లు వచ్చాయి. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసి అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా రాయచోటిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన విపరీతమైన విమర్శలు వచ్చాయి, పలు రకాల సమస్యలు వచ్చాయి, టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. అయితే ఒక ప్రాంతంలో ఉన్నవారు రెవెన్యూ డివిజన్ కోసం కానీ, విజ్ఞప్తుల కోసం కానీ, లేదా జిల్లా కలెక్టర్ను కానీ, సబ్ కలెక్టర్ను కానీ కలవడానికి దాదాపు హెడ్ క్వార్టర్ ఏదైతే రాయచోటికి రావాల్సిన పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇటు రావాల్సిన పరిస్థితి ఉంది. అన్నిటినీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని మదనపల్లెలో ఏదైతే రాయచోటిని విలీనం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇటు ఏదైతే రైల్వే కోడూరు తిరుపతికి సమీపాన్ని ఉంటుంది, తిరుపతి జిల్లాలో విలీనం చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఇటు రైల్వే కోడూరు రాజంపేట రాయచోటి ఈ మూడు నియోజకవర్గాలు గతంలో ఉమ్మడి కడప జిల్లాలో ఉండేవి. ప్రస్తుతం ఈ వేరు జిల్లాలో విలీనం చేయడం వల్ల రాబోయే కాలంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అనేది కూడా ఒక ప్రధాన సమస్య. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుంది అనేది కూడా
ప్రధానమైన అంశం. గతంలో ఏదైతే జగన్ ప్రభుత్వంలో ఏర్పడిన జిల్లాను ప్రస్తుతం రద్దు చేస్తే అది రాజంపేట, రాయచోటి, రైల్వే కోటూరు ఈ మూడు రాజంపేట పార్లమెంట్లు ఉన్నాయి. వేరు వేరు జిల్లా అంటే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకుందా అన్నమయ్య జిల్లా విషయంలో పర్టికులర్గా, లేకపోతే ప్రభుత్వమే స్వతహాగా ఆలోచిస్తోందా, లేకపోతే నాయకుల రాజకీయ పరమైనటువంటి కోణాన్ని పరిగణలోకి తీసుకొని ఇదంతా జరుగుతుందా అనేటువంటి రకరకాల సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా కిరణ్, దీని ఎలా చూడాలి? ఎస్ మురళి, ఇక్కడ ప్రధానంగా రాజంపేట పార్లమెంట్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా అటు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న ఈ 3 నియోజకవర్గాల్లో కూడా పెద్దిరెడ్డి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దిరెడ్డిని కేవలం మదనపల్లె జిల్లాకు పరిమితం చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది అంటూ రాజకీయంగా ఒక విమర్శ వినిపిస్తుంది వైసీపీ నుంచి. అది రాబోయే రోజుల్లో ఎలా టర్న్ తీసుకుంటుంది అనే అంశం కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే వేరు ప్రాంతాల్లో కర్నూలు జిల్లాలో చూసినప్పుడు మనం ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇటు గూడూరును డివిజన్ గా జిల్లాగా ఏర్పాటు చేయాలని కూడా ఒక ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇట్లా పోయే కొద్దీ వేరు జిల్లాల్లో వేరు ప్రజలు రోడ్లెక్కి ధర్నాలు చేయడం, నిరసనలు చేయడం ఇలాంటి వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో మూడు ప్రాంతాల నుంచి ఒక రద్దు ఏర్పడితే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే అన్నమయ్య జిల్లాను ఏకంగా రద్దు చేస్తే ఇది ఎలా టర్న్ తీసుకుంటది, రాజకీయంగా ఎలా టర్న్ తీసుకుంటది, వైసీపీ ఎలా దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటాయి మురళి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హవా ఉమ్మడి కడప జిల్లాలో చాలా తీవ్రంగా ఉంటుంది. అందులో రాయచోటి, రాజంపేట, రైల్వే కోటూరు ఈ 3 నియోజకవర్గాల్లో 4 వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఉన్నారు, బలమైన నేతలు ఉన్నారు. వీటిని ఎలా రిసీవ్ చేసుకుంటారా, రాబోయే రోజుల్లో ఏదైతే ప్రజల విజ్ఞప్తులు తీసుకుని వచ్చే ప్రభుత్వంలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తామంటున్నాం వైసీపీ మరో టర్న్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వేరు 3 నియోజకవర్గాలు, 3 ప్రాంతాలు, 3 జిల్లాల విలీనం చేసినప్పుడు టెక్నికల్ ఇష్యూస్ తో పాటు భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు తీవ్రంగా ఏర్పడే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటాయని రాజకీయ వర్గాల్లో విమర్శ వినిపిస్తుంది. ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్న విభజన మాత్రమే. ఇక్కడ కేవలం రాయచోటికి సంబంధించిన రాయచోటి కేంద్రంగా జిల్లా ఉండడం అనేది ఒక ప్రధాన సమస్య అయితే, రెండోది ఏదైతే రాయచోటి కన్నా మదనపల్లె అభివృద్ధి చెందింది, మదనపల్లె జిల్లా కేంద్రంగా ఉండాలి. కాబట్టి మదనపల్లె జిల్లా కేంద్రం చేసినప్పుడు మదనపల్లె జిల్లా హెడ్ క్వార్టర్ అలాగే ఉంచి ఇటు రాయచోటి ప్రధాన కేంద్రంగా కొనసాగిస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అటు రాయచోటి నుంచి కానీ, ఇటు రైల్వే కోటూరు నుంచి కానీ, అటు రాజంపేట నుంచి కానీ, ఇటు రైల్వే కోటూరు నుంచి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఏకంగా ఎటు కాకోకుండా మదనపల్లి జిల్లాలో ఏదైతే రాయచోటిని విలీనం చేయడం అనేది టెక్నికల్ గా కాబట్టి రాబోయే రోజుల్లో ఇది తీవ్ర పరిణామాలు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక అన్నమయ్య జిల్లా విషయంలో అయితే పర్టికులర్గా రాజకీయ పరమైనటువంటి కోణం ఉంది అని అయితే జిల్లా ప్రజలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాలకు అతీతంగా జిల్లాల విభజన జరగాలని ఏదైతే అందరూ కోరుకున్నారో రాజకీయ కోణంలోనే ఒక జిల్లాను మాయం చేసేటువంటి ఆలోచన జరుగుతోంది అని కూడా ఒక ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంకోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆదోని కేంద్రంగా కూడా కొత్త జిల్లా కావాలని అయితే నిరసనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటికి తోడుగా సత్యసాయి జిల్లా కేంద్రాన్ని పుట్టపర్తి నుంచి హిందూపురానికి మార్చాలంటున్నారు స్థానికులు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో చేర్చినటువంటి పులిచెర్ల మండలాన్ని అటు చిత్తూరు, ఇటు తిరుపతి జిల్లాలో ఏదో ఒక దానిలో చేర్చాలని అయితే కోరుతున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పరిధిలోని నగరి నియోజకవర్గానికి చెందినటువంటి నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చాలని, గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలోనే చేర్చాలనేటువంటి డిమాండ్లు అయితే ఊపందుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు.